ప్రజలు గెలిపించాలనుకొని ఆయనకి వేసిన ఓట్లన్నీ కనబడకుండా పోయినాయట. వాళ్ళ ఇంట్లో వేసిన ఓట్లు కూడా మాయం చేసిండట. అసలు చంద్రబాబును సీఎం చేసిందే ఆయనే. ఆయన లేకుంటే నితీష్ కుమార్ ఏడుంటుండే. అసలు ఆయన అంటే ఎవరనుకుంటున్నారు? అవును, నిజంగా ఎవరనుకుంటున్నారు? చూడండి మీరే. పాపం కేఏ పాల్ సార్ కు పెద్ద తిప్పలే వచ్చింది. పోండ్రి సారు ఒక్క జాగల పోటీ చేసిన 100 సీట్లలో గెలుద్దామని మస్తు కట్టబడ్డాడట. కానీ ఎవరో సార్కు కాలడ్డం పెట్టిందని మస్తు బాధపడుతున్నాడు. నేను పోటీ చేసిన కాడ నాకు కొన్ని లక్షల ఓట్లు పడ్డాయి. ఏ లెక్కలో చూసుకున్నా నేనే గెలిచేది ఉండే. పేదోళ్ళ ఓట్లు, మా పాతపోళ్ళ ఓట్లు, యూత్ ఓట్లు మొత్తం పడ్డాయి. కానీ మీరే ఏదో గడిబిడ చేసి నాకు పడ్డ ఓట్లు మొత్తం మాయం చేసిరు అంటున్నాడు కేఏ పాల్ సారు. నాకు పడిన లక్షల ఓట్లు పోని యూత్ నిరుద్యోగులు 2 లక్షలు, క్రిస్టియన్స్ 2 లక్షలు, 3.5 లక్షల్లో బడుగు బలహీన వర్గాలు 2 లక్షలు ఏమయ్యాయి అంటే పోనీ నా ఫాదరు, నా సిస్టరు, నా బ్రదర్ ఇన్ లా, నా ఫ్యామిలీ మెంబర్స్ 235 బూత్లో వేసిన ఓట్లు. చైనా లాగే రష్యా లాగే మోదీ గారు టోటల్ గా ఆయనే లైఫ్ లాంగ్ డిక్లేర్ చేసుకోవడం బెటర్. పోలింగ్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూములు, కౌంటింగ్ కేంద్రాల కాడ ఏదో మాయ చేసి ప్రజాశాంతి పార్టీకి డిపాజిట్లు రాకుండా చేసిందని మస్తు బాధపడుతున్నాడు సారు. ఈయనకు రావాల్సిన ఓట్లన్నీ మోడీ సారు ఎత్తుకుపోయిందట. నేను పుట్టి పెరిగిన ఊరు కోసం 1000 కోట్లు ఖర్చు చేసిన వాళ్ళందరూ నాకే ఓట్లేసిందని అంటున్నాడు. ఓట్లలో అంతా గజిబిజి చేసిండ్రు. మళ్ళీ 10 ఓట్లు పెట్టాలని అంటున్నాడు సారు. 2,34,000 మేము లీడ్ లో ఉన్నామని ఈవెన్ ఆఫీసర్స్ కూడా చెప్పారు. అక్కడ 1, 2, 3, 8 ప్లేసుల్లో 0. ఆ కాంగ్రెస్ క్యాండిడేట్ ఆశ్చర్యపోతున్నాడు, సార్ మీకేంటి ఎలగోట్లు వస్తున్నాయని. ఇంక ఎలక్షన్స్ ఎందుకు, అందుకనే బాయ్కట్ చేసాం, బయటకు వచ్చాం, కౌంటింగ్ ఆపమన్నాను, పోలింగ్ రీపోలింగ్ పెట్టమన్నాను. ఆనరబుల్ హైకోర్టు ఆల్రెడీ కేసు పెండింగ్ ఉంది. జూన్ 6 హియరింగ్. నాకు పడ్డ ఓట్ల లెక్క బరాబర్ చెప్పకుంటే కోర్టుకు పోతానని బెదిరిస్తున్నాడు. అవును సారు, నిజమే. మీరన్నట్టే చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మోడీ సార్లు కలిసి ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసిరు కావచ్చు. లేకపోతే మీకు లక్షల కొద్ది ఓట్లు పడ్డా ఈవీఎం మిషన్లు ఎత్తుకుపోయి దాచిపెట్టిరు కావచ్చు. లేకపోతే మీకు 4 ఓట్లు పడుడేంది సారు? మీరు ఓడిపోవడేందని అంటున్నారు విశాఖపట్నం జనాలు. మళ్ళా ఓట్లప్పుడు ఇట్లా కాకుండా ఏదైనా బందోబస్తు చేయమని సలహా ఇస్తున్నారు.